ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ఊరి పేరు కపిలేశ్వరపురం. పచ్చని పొలాలు, ఊరంతా కొబ్బరి చెట్లతో, పెంకుటిళ్లతో చాలా శోభాయమానంగా ఉంటుంది. చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి దేవళం ఊరి బయట ఉంటుంది. ఒకరోజు పొలంకెళ్ళిన నా పెనిమిటికి భోజనం తీసుకెళ్తూ గుడిలోకి దొంగి చూశాను. గర్భగుడిలో ఉండాల్సిన వెంకటేశ్వర స్వామి బయట కుర్చీలో గడ్డం కింద చేయి పెట్టుకొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ నన్ను చూసి బిగ్గరగా రంగి ఇలా రా అని పిలిచాడు. దేవుడు పిలిస్తే పోకపోతే ఎలా అని ఒక్క గెంతుతో స్వామి పాదాల దగ్గర చేరి పాదాలు నొక్కుతూ, ఏంది స్వామి, నైవేద్యం తిన్నారా లేదా? ముఖమంతా వాడిపోయింది, అలా చింత చేస్తూ కూర్చుని ఉన్నారు. అయినా నా తిక్క బండబడ, దేవుళ్ళు మీకేం బాధలు ఉంటాయి, మాలాంటి మానవులకైతే ఉంటాయి అని అర్థం కాక బుర్రగోక్కుంటూ అడిగాను. వెంటనే స్వామి, తిక్కరంగి, దేవుళ్ళకు బాధలు ఉండవా? నీకేం తెలుసు మా బాధలు? నా దగ్గరకు వచ్చే భక్తుల గురించి చెప్తా విను. ప్రొద్దున లేస్తానే వాళ్ళ పెరట్లో పూసిన వాసన లేని పూలు, టెంకాయ, 2 అగరబత్తీలు తీసుకొచ్చి వందల్లో కోరికలు ఏకరో పెట్టి ఒకటో రెండో తప్ప అన్నీ తీర్చు స్వామి, తీరిస్తే మళ్ళా నీకు 10 టెంకాయలు కొడతా అని సగం కొబ్బరి చిప్ప, మిగతా భక్తులు ఇచ్చిన పళ్ళు ప్రసాదం అంతా పుష్టిగా ఆరగించి ఇంకా కాసేపు గుళ్ళోనే కూర్చుంటారు. నా మీద ప్రేమతో కాదు, మళ్ళీ గుర్తుకు వస్తే అడగాలని. నా దర్శనం కోసం క్యూలో ఉన్న వాళ్ళందరి కోసం గంటల కొద్దీ నిలబడి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. పొరుగురులో ఉన్న 10 మంది మహిళలు నా సేవకొచ్చారు. దేవళంలో గంట పని వాళ్ళకి అప్పగిస్తే 30 నిమిషాలు నన్నే చూస్తూ మా పిల్లాడికి ఉద్యోగం రావాలి, మా పాపకు పెళ్ళి కావాలి అని వరుసపెట్టి అడుగుతున్నారు. ఒకరంటే ఒకరైనా స్వామి నీవంటే మాకు ఇష్టమని ప్రేమగా చెప్తారేమోనని ఎదురు చూస్తాను. కానీ ఎవ్వరూ చెప్పలేదు. ఈ బాధ భరించలేక అలివేలు మంగమ్మతో చెప్పాను. ఈ కాలంలో ప్రేమను ఇంగ్లీష్లో లవ్ అంటారంట. ఐ లవ్ యూ స్వామి అని ఉంటారులే, నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అర్థమై ఉండదులే అని ఓదార్పు మాటలు చెప్పింది. నిజమే కాబోలనుకున్నాను. సాయంత్రం 4 అవుతానే నా లడ్డూలు, రొట్టెలు తిని సేవకొచ్చిన ఆడాళ్ళందరూ కలిసి మన ఊర్లో ఉన్న ఒక్క షాపు వదలకుండా చీరలు, గాజులు, బ్యాగులు, బొమ్మలని కట్టలు కట్టలుగా తెచ్చుకున్నారు. సర్వవ్యాపినైన నాకేమో వాళ్ళ ఇళ్లల్లో వృద్ధులను, భర్తను, చిన్న బిడ్డలను వదిలి సేవ అని పేరు చెప్పి వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసే పని ఇదా అని చాలా బాధేసింది. ఇంకా సమయం దొరికితే వరుస పెట్టి అత్తామామ, ఆడబిడ్డలందరినీ ఆడిపోసుకుంటారు. ఒకరోజు నా ప్రియభక్తుడు కృష్ణ నా దగ్గరికి వచ్చి ఏడుపు మొహం పెట్టుకొని కూర్చున్నాడు. నేను ప్రేమగా, ఏం కృష్ణ అలా ఉన్నావు అని అన్నానో లేదో వెంటనే బాధ అంతా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. స్వామి, నా భార్య పెద్దగా చదువుకోలేదు, ఉద్యోగం చేయకపోయినా అమ్మా నాన్నకు వయసు అయిపోయింది, ఇంటి పట్టున ఉండి ఇల్లు చక్కపెడుతుంది, వృద్ధులైన పెద్దలకు చేదోడు వాదోడుగా ఉంటుంది అనుకున్నా. వంట మనిషిని పెట్టింది, వంట చేయదు, వంట ఆమె రాకపోతే జొమాటోలో ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెప్పిస్తుంది. నేను ఆఫీస్ నుండి ఆకలితో ఇంటికి వస్తే తినటానికి ఏమీ ఉండదు. అమ్మా నాన్నలు కూడా బయట ఫుడ్ అరగదని పస్తులుంటున్నారు. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చెయ్యొచ్చు అని నా భార్య అలివేలు మంగమ్మ వినిందంటే తను కూడా వంట చేయకుండా ఆర్డర్ ఇస్తుంది. మెల్లగా చెప్పు కృష్ణ అన్నాను. స్వామి, అంటే కిట్టి పార్టీలు, క్లబ్బులు అని తిరుగుతుంది నా భార్య. మళ్ళీ 6 నెలలకు ఒకసారి నీ సేవ పేరు చెప్పుకొని 10 రోజులు ఇక్కడే హాయిగా గడుపుతుంది. నేను ఏదన్నా వద్దని గట్టిగా చెప్పాననుకోండి, వెంటనే ఫ్రీ బస్ ఎక్కి పుట్టింటికి పోతుంది అని తన బాధంతా వెళ్ళకక్కాడు. చూడరంగి, నేను నా శక్తితో ప్రపంచాన్ని సృష్టించి ఆనందించాలనుకుంటే నా బిడ్డలు, కొడుకులు ఎలా తయారయ్యారో, ఇంకా పురుషులైతే పని ఉన్నా లేకున్నా బైకులెక్కి టౌన్కు పోయి మద్యం సేవించి ఉన్న డబ్బంతా జూదంలో పోగొట్టుకొని సాయంత్రం ఇళ్ళకు చేరుతారు. కుటుంబంలోని వారిని పస్తులు పెడుతున్నారు. అందుకే ఈ సృష్టినంతటినీ లయం చేసుకుందామని ఆలోచిస్తున్నా. అయ్యా స్వామి, అంత పని చెయ్యొద్దు.
ఈ రంగి లాంటి వాళ్ళు, నా పెనిమిటి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ మూడో కన్నుతో ఒకసారి చూడు. నేను పొద్దున్నే ధ్యానం చేసి ఇంటి పనులు, పొలం పనులు అన్నీ చక్కబెట్టుకుంటున్నాను. అత్తమామలు, ఆడబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. మా పంట కూడా కోతకు వచ్చింది. ఇప్పుడు లయం గీయమని పిచ్చి పనులు చేయకు స్వామి. రేపు శనివారం కదా, వందల్లో భక్తులు వస్తారు. అందరినీ కాసేపు కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పండి స్వామి అనింది. స్వామి కూడా కొంచెం సేపు ఆలోచించి, అవును రంగి, ఈ ఆలోచన అమలు చేస్తాను రేపు అని ఆ మర్నాడు దేవళానికి వచ్చిన భక్తులందరితో, బిడ్డలారా, నేను ఎంతో అర్థవంతంగా ధర్మబద్ధంగా ప్రపంచాన్ని సృష్టించాను. ఇక్కడ ధర్మం ఏంటంటే, ఈరోజు మీరు ఒక మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది, మామిడి ఫలాలను ఇస్తుంది. ఒక వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది, వేపకాయలను ఇస్తుంది. అలాగే మీరు కూడా నేను స్వేచ్ఛనిచ్చానని, యవ్వనంలో ఉన్నామని విచ్చలవిడిగా బాధ్యతలు విస్మరించి జీవిస్తే రేపు వృద్ధాప్యంలో కూడా మీరు చేసిన కర్మలు తిరిగి మీరు అనుభవించలేక దుఃఖించాల్సి వస్తుంది. స్త్రీలు, పురుషులు మీ ధర్మాలను తూచా తప్పకుండా బుద్ధితో ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తే బంగారు భవిష్యత్తు మీకు, మీ పిల్లలకు ఉంటుంది. నేను గుడిలోనే కాదు, మీ అందరిలో సాక్షిగా ఉండి అన్నీ చూస్తున్నాను. మీరు సేవ పేరు చెప్పి మీ కుటుంబ బాధ్యతల్ని, వృద్ధులను వదిలి నా దగ్గరకు రావద్దండి. ఇక్కడ మీరు చేసే సేవ కంటే మీ కుటుంబ సభ్యులకు చేసే సేవకే నేను ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తాను. చూడండి, అలివేలు మంగమ్మ నన్ను వదిలి ఎక్కడికైనా సేవా పుణ్యం కావాలని వెళ్ళిందా? కుటుంబ బాధ్యతలు లేకపోతే కావాలంటే హాయిగా సేవకు రండి, నా గుడికి వచ్చి సేద తీరండి. అలాగే పురుషులు కూడా మద్యం మత్తులో వచ్చే సుఖాన్ని నిజమైనది అనుకుంటున్నారు. అనారోగ్యంతో రేపు కడుపు నిండా ఒక ముద్ద కూడా తినలేని పరిస్థితి వస్తుంది. స్త్రీలు, పురుషులు అందరూ చక్కగా ఎవరి ధర్మాన్ని వారు ఆచరించండి. నేను సృష్టించిన ప్రపంచంలో ధర్మం చక్కగా ఆచరింపబడుతోందని గర్భగుడిలో నేను ప్రశాంతంగా ఉంటాను అని తన బోధన ముగించారు స్వామి.